జోక్ లేకండి సార్. ఇక్కడ రాగుడ టైంలో వచ్చి నా కోసం అంటారు. ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాను రామ్ సింగ్. రావా, సరదాగా మందు కొడదాం. కొడదాం కానీ నాకు ఒక డౌట్. సడన్లీ నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంది? ప్రేమించడానికి నువ్వేమన్నా ఫిగర్వా? ఏం తోచకొచ్చానంతే. ఇంకో మాట చెప్పండి సార్, నిజం చెప్పండి. నిజంగా రామ్ సింగ్, ఎప్పుడు కేసులు విచారణ అంతా రొటీన్. థ్రిల్లే ఉంది, వెరైటీగా ఉండాలని. అరే లేట్ అయిపోయింది, రావయ్యా మందు పోయి తీసుకోండి. చెప్పకుండా దాని చేరు చెప్పవా? చెప్పు, చేరు చెప్పండి. చూడు రామ్ సింగ్, చూస్తూనే ఉన్నా, నజర్ మొత్తం నీ మీదనే ఉన్నది. డైరెక్ట్ గా అడుగుతున్నా, అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. అడగండి సార్, చెప్తా. ఆ రోజు అభిసారిక శివాజీని కలవడానికి వచ్చిందని చెప్పడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. వచ్చింది. నెక్స్ట్. కానీ ఆ రోజు తను రాలేదని శివాజీ అంటున్నాడు. నెక్స్ట్. ఇకపోతే మిగిలింది నువ్వే. నెక్స్ట్. నువ్వే తాగిన మైకంలో ఒంటరిగా వచ్చిన అభిసారికను నీ కోరిక తీర్చలేదని బలాత్కారం చేశావు. ఈ విషయం అందరికీ చెప్తుందని తనను చంపేశావు. సాక్ష్యాలు కూడా దొరకకుండా మాయం చేశావు, అవునా? నీ కాళ్ళు ఇక్కడ పెట్టు, నీ కాళ్ళు ఇక్కడ పెట్టు. ఎందుకయ్యా? సార్, ఫ్రీగా మందు పోస్తున్నప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఉంటుందని. తెలుసుకోలేకపోయినా కక్కు చూడదు అని. సార్, చీమని చంపడానికి భయపడే నేను రేప్ చేసి చంపడమే సార్. నాకు భయం అవుతుంది సార్. సార్, సచ్చి మీ ఆవిడ కడుపులో పుడతా, ఎందుకంటే మొగల కడుపులో పుట్టలేదు కాబట్టి నన్ను రక్షించండి సార్. నాకు భయం అవుతుంది. అయితే చెప్పు, నీకంతా తెలుసని నాకు బాగా తెలుసు. పైగా అనుమానాస్పదంగా శ్రీను, బాలాజీలు చంపబడ్డారు. వాళ్ళని చంపిన వాళ్ళు రేపు నిన్ను కూడా చంపొచ్చు. ఆలోచించుకో. నిన్ను నువ్వు రక్షించుకోవడానికైనా నిజం చెప్పు. చెప్తాను సార్. స్టోరీ క్లైమాక్స్కి వచ్చినాక తప్పుతుందా? చెప్తా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ బో. చూసి చూడంగానే నచ్చేసావే, వేసి వెయ్యంగానే ఎక్కేసావే నా గొంతులోకి మెల్లంగా జారి. అయినా సార్ ఇంతవరకు పిలుస్తలేడేంది నన్ను? ఎప్పుడో వచ్చిండు, అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే సాయంత్రం నుండి ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నాడు మందు ఒంటరిగా. సార్ ఏదో సమస్యల్లో ఉన్నట్టుంది. అవునులే, పెద్దోళ్ళకు పెద్ద సమస్యలు, చిన్నోళ్ళకు చిన్న సమస్యలు. ఏదో బండి వచ్చినట్టుంది. ఓహో, సార్ వాళ్ళ ఫ్రెండ్స్ బాలాజీ, శ్రీన్ సార్ వచ్చినట్టుంది. ఓహో, మేడం గారు వచ్చారంటే సార్కి హ్యాపీ. అక్కడ సారు హ్యాపీ, ఇక్కడ మనం హ్యాపీ. చేర్స్. ఏంటి సౌండ్ వచ్చింది? కొట్టుకుంటారా? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏం కాలే, ప్రణయ కలహం. సౌండ్ అయిపోయింది అంటే కేల్ షురు దుకాన్ ఓపెన్. ఫ్లాష్ బ్యాక్ అండ్ అది సార్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను తెల్లవారు లేచి చూసేసరికి వాళ్ళు లేరు సార్. అంతే సార్ నాకు తెలిసింది. ఆ విషయం ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వెందుకు చెప్పావు? అంటే వాళ్ళిద్దరిది కామన్ డీప్ లవ్ సార్. ప్రతిరోజు సీక్రెట్ గా కలుసుకునేవాళ్ళు. అది అందరికి తెలిస్తే రచ్చ అవుతుందని నేనే చెప్పలే. అది కామనే అనుకున్నాను కానీ తీరా ఇప్పుడు చూడబోతే ఇట్లా జరిగింది. అంతకు మించి నాకేం తెలుసు అని దండం పెడతా. ఏదైనా కొత్త విషయం తెలిస్తే చెప్పు. చెప్తాను సార్, మీ దగ్గరికి చేరవేస్తాను కదా.
అభిసారిక, నీ భర్త శివాజీకి క్లోజ్ ఫ్రెండ్ని. మీరు సినిమా హీరోయిన్ కదండి? ఆ మీ ఆయనకు కూడా. రండి రండి కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా? నీళ్ళేనా? ఇస్తే కాఫీ టీ కూడా తాగుతా. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. మ్. కాఫీ. మా ఇద్దరి ఫోటో బాగుందా? నా ఫోటో ఉండాల్సిన ప్లేస్లో నీ ఫోటో పెట్టుకొని బావుందా అని అడుగుతావా? బావుంది. అవును, మీరొక పార్సల్ పంపించారు కదా, అది చూసి మా ఆయన ఎంత కంగారు పడ్డారో తెలుసా? అది సరే, నా గురించి శివాజీ నీతో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. అన్నీ చెప్తారు, ఏది దాయరు. మీ గురించి చెప్పలేదు అంటే మర్చిపోయి ఉంటారు. మా ప్రేమ గురించి నీ దగ్గర ఎలా చెప్తారులే? ప్రేమ ఎవ్వరూ విడదీయలేనంత ఈ మగాళ్ళంతా ఇంతే. అన్నీ చెప్తారు, కానీ అసలు విషయాలు దాస్తారు. ఇలా ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఏం జరిగిందో? నిన్ను చేసుకున్నాడు.